ఈ రోజు మనం ఆదికాండం 4వ అధ్యాయం చదివాం కదా, అందులోంచి ఒక గేమ్ ఆడదామా? ఓకే అమ్మా. సరే, ఫస్ట్ క్వశ్చన్. వీణను పిల్లను గ్రోవిని అంటే ఫ్లూట్ ని వాయించే వారికి మూల పురుషుడు ఎవరు? యోబాలు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కయీను యెహోవాకు అర్పణగా ఏం తీసుకొచ్చారు? నేల ఫలం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కయీను తన కుమారునికి ఏం పేరు పెట్టారు? హనోకు. హనోకు. వెరీ గుడ్. నేలను సేద్యపరచువాడు ఎవరు అంటే వ్యవసాయం చేసేవాడు? కయ్యను. కరెక్ట్ ఆన్సర్. హేబేలు దేవునికి అర్పణగా ఏం తీసుకొచ్చారు? మందల తొలిచూలినది. తొలిచూలినది అంటే మందల ఫస్ట్ పుట్టినది. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. గొర్రెలను కాచువాడు ఎవరు? హేబేలు. కరెక్ట్. రాగి ఇనుప పనిముట్లు తయారు చేయవాడు ఎవరు అంటే టూల్స్ చేసేవాళ్ళు? తుబల్కయను. వెరీ గుడ్. గుడారాల్లో నివసిస్తూ పశువులను పెంచే వారికి మూల పురుషుడు ఎవరు? యాబాలు. కరెక్ట్. నీ సహోదరుడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు అని ఎవరు అడిగారు? దేవుడు. కయీను దేవుని సన్నిధి నుండి వెళ్ళి ఎక్కడ నివసించారు? నూదు దేశం. చాలా బాగా నేర్చుకున్నావు ఇషి. రేపు 5వ అధ్యాయం నేర్చుకో, సరేనా? ఓకే అమ్మా. 4వ అధ్యాయము క్విజ్ విన్నర్స్ రాజు బ్రదర్, మౌనికా సిస్టర్, ఇంకా దివ్యతారక్క. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆదికాండం 5వ అధ్యాయం క్విజ్ ని మీరు కంప్లీట్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమెన్.